వారితో సమావేశం నిర్వహింపజేసుకున్నట్టు ఆ సందర్భంగా ఏదైతుందో పత్రికాముఖంగా మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ వాస్తవంగానే ఏ రాజకీయ పార్టీలో ఉండో కూడా ఆయన తెలియదు. ఫస్ట్ వన్ మస్ట్ నో వేర్ హి ఈస్. ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది దానికి తెలియదు. ఆయన ఏ పార్టీలో తెలియనుడు ఏదైతున్నదో ఆయన నైతిక విలువలు రాజకీయ నిబంధనల గురించి మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు తెలియదు కాదు, ఈ మధ్య పార్టీ ఫిర్యాదుల చట్టానికి అనుగుణంగా ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఎంపికై కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించినట్టు ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధిపరంగా ముఖ్యమంత్రి గారికి అనడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిర్యాదుకు పాల్పడలేదు. స్టిల్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ హస్ బీన్ ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగింది. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పండి. అభివృద్ధి నిమిత్తం ఏదైతుందో ప్రభుత్వ పెద్దలను కలవటం అనేది, ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. ఇందులో ఏంటిదే పౌర హక్కు, సివిల్ రైట్. నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. వారు ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము, ఒక ప్రభుత్వ చేతులుగా మంచి కార్యక్రమాలను సమర్థించటం, వి వెల్కమ్ ఇట్. పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఏదైతుందో సమర్థించడం ఆనవాయితీ. ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఏదైనా ప్రభుత్వం మంచి పని చేస్తుంటే ప్రతిపక్షం అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని విభేదించడం, వ్యతిరేకించడం అనేది కాదు. మంచి పనులు చేస్తుంటే ప్రభుత్వం ఏదైతుందో ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సి. మీరు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సమర్థించడం మేము ఆహ్వానిస్తామని చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అదనంగా ఏదైతుందో న్యూ రేషన్ కార్డ్స్ అర్హత గల వారికి సన్న బియ్యమే కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఏదైతుందో డొమెస్టిక్ ఉచిత విద్యుత్తే కానివ్వండి, మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతున్నదో ఉచిత రవాణానే కానివ్వండి, మరి ఇంట్లో లేనటువంటి నిరుపేదలకు ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలతో ఏదైతుందో ఇట్లా మంజూరే కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా పాలన ఆదర్శవంతం నిలుస్తుంది. మీరు కూడా ఏదైతుందో దాన్ని సమర్థించడము మేము వెల్కమ్ చేస్తాం, ఆహ్వానిస్తాం. దాన్ని ఎవరు కూడా వినాయకులు ఉండదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిమిత్తం వీళ్ళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమవుతున్నది. వీళ్ళ ప్రిన్సిపల్
కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఎన్డీఏతో బీజేపీతో విభేదిస్తారు సైద్ధాంతికంగా. కానీ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతుందో వీళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రివర్గ సభ్యులను కలవటమే కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విజ్ఞప్తులు కేంద్రానికి నివేదించడమే కానీ అవి మంజూరు పొందడం ప్రయత్నం చేయడం కానీ అది తెలంగాణ ప్రభుత్వ బాధ్యత, ముఖ్యమంత్రి గారి బాధ్యత. వాళ్ళ పర్యాలు ఏదైతుందో ప్రధానమంత్రి ఏం గెలిచి రాష్ట్ర మీకు 2 ఎయిర్పోర్ట్లు మంజూరీ కొరకు ఏదైతుందో అది కేంద్రంకి వెళ్ళి మంజూరీ పొందడం జరిగింది. ఇది ఏదైతే హైదరాబాద్ కానీ వరంగలే కానీ రీజనల్ రింగ్ రోడే కానీ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైతుందో పార్టీలు వేరేంత మాత్రం ఏదైతుందో మనం కలవడం అనేది దాన్ని ఎవరు కూడా విభేదించు. అది ప్రజాస్వామ్యంలో ఏదైతుందో అది ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత. నేను కూడా చెప్తున్నాను 2014లో వెళ్ళి గెలిచింది. అప్పుడు రాష్ట్రపతి ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కరీంనగర్ వారి పర్యటన చేసిన సందర్భంగా నేను జగిత్యాల నియోజకవర్గం బాధ్యత గల శాసనసభ్యుడికి ఏదైతుందో రాయకల్ మండలం బోట్లపల్లి గోదావరి అంతా నిర్మాణం చేస్తే అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మన అనుసంధానం ఏర్పడుతుంది. రాయకల్ ప్రాంతం జగిత్యాల ప్రాంతానికి ఏదైతుందో అభివృద్ధి కలుగుతుంది అనే భావంతో నేను కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేశాను. ఆయన పాజిటివ్ రెస్పాండింగ్. నా విజ్ఞప్తి ఇట్స్ మై ప్రివిలేజ్, నా బాధ్యత. ఒక ప్రభుత్వ అధినేతగా ఏదైతుందో దాన్ని మంజూరు చేయడం కూడా ఆయన బాధ్యత, దాన్ని మంజూరు చేయడం కూడా ఆయన బాధ్యత. అభివృద్ధికి రాజకీయాలకు ముడిపెట్టడం సమంజసం కాదు. ఎవరు కూడా దాన్ని కోరుకోరు. ఎమ్మెల్యే గారు ఏదైతుందో మీరు అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి గారిని కలవడం ఎవరు కూడా విభేదిస్తలేదు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించడాన్ని ఎవరు విభేదిస్తలేదు. ది బేసిక్ ఇష్యూ ఈసే నువ్వు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ జోక్యం ఏంటి అని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో నీ జోక్యం ఏంటి అని అడుగుతుంది. మరి ఏదైతుందో సరే నా గురించి మాట్లాడాడు అంటే బహుశా నా గురించి ఆయనకు తెలియదని అనుకోను. నా ప్రజా జీవితం ప్రత్యక్షంగా 1981లో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైంది. యాజ్ అన్ ఇండిపెండెంట్ కొంచెం మీకు అందరూ తెలుసుకుంటుంది. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయతీ సమితిలు ఉంటే వాజ్ నాట్ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. నా ఐడెంటిటీ ఏదైతుందో నేను నిలబెట్టుకున్నాను. నా ఐడెంటిటీ ఏదైతుందో అని నిలబెట్టుకున్నాను. జరిగే శాసన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు నేను స్వతంత్ర భావజాలంతో ఉన్నటువంటి ఒక అభిప్రాయం వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు అవకాశం ఇచ్చారు. నేను శాసనసభ్యుడికి ఎంపికైనా మంత్రివర్గంలో నాకు అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశం సద్వినియోగం చేయాలని చెప్పని జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించి పెట్టడం ఇవ్వాలంటే కూడా జగిత్యాల అభివృద్ధి అనేది ఏదైతుందో ఆనాడు 83లో ఆరంభమైంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే బస్తీపో పోయి కోర్టులు ఏర్పాటు చేశాం. వితిన్ 50 కిలోమీటర్ లోపల మళ్ళీ ఈ బస్తీపో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని అధికారులు దానికి ఆటంకాలు ఏర్పరిస్తే ఐ కోట్ ఇట్
జగిత్యాల బస్ 132 kV సబ్ స్టేషన్. జగిత్యాల అంటే సరిహద్దు గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం లేకుండా అన్న నేనేదైతుందో విద్యుత్ యొక్క ప్రాధాన్యత గుర్తించి బాధ్యతను పనిచేసింది. చాలా చేశాను అవన్నీ. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు అవన్నీ కూడా. సరే, రాజకీయంగా ఏం చెప్తున్నదో ఎన్టీ రామారావు గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతోనే పట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో స్వయంగా ఎన్టీ రామారావు గారికి అక్కడ ఉండి కూడా ఆయన కాంగ్రెస్ భావజాలంతో ఏదైతున్నదో తెలుగుదేశం పార్టీని విభేదించారు. అప్పుడు చంద్రగిరి ఎన్నికల్లో ఏదైతుందో టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు కూడా. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి ఏ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం చేర్చే ప్రయత్నం చేసిందో ఇప్పటి కూడా అది రాజ్భవన్లో ఆ పత్రం ఉండి ఉంటుంది. అంటే నాకెందుకు చంద్రబాబు నాయుడు గారి ఆధిపత్యం ఏదైతుందో నేను అంటే కొంత నియంతృత్వ పరిస్థితులు నేను తట్టుకోలేదు. సరే, తర్వాత పరిణామాలు తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వారు ఏదైతున్నదో 84 నవంబర్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసి 84 నవంబర్లో ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసి తప్పుగా భావించండి. మీ గురించి నేను తప్పుగా భావిస్తాను. అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయనెమ్మడున్నాడా ఆయనెమ్మడున్నాడా పార్టీ విధానం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏమైనా అమలైతే ఒక సందేహం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? మాకు ఒక పార్టీ, ఒక కథ, మేము కలిసి పనిచేసినాం, కలిసి పని చేస్తున్నాం. నువ్వు ఏ బాలో నీకు తెలియదు, నువ్వు మాట్లాడితేనే నేనేమో అప్పుడు తెలియదు పౌర హక్కు ఐసెట్. వీళ్ళ మోడీ గారి దగ్గరికి ఏం తీస్తుందో ముఖ్యమంత్రి గారు తన వంతు బాధ్యతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం తీస్తున్నదో మోడీ గారు 10 పర్యాయాలు కలిసిండు, కలుస్తాం. ఆయన పార్టీ ఆయనది, మా పార్టీ మాది. అభివృద్ధి ఎవరి మెహర్బానీ కాదు, అభివృద్ధి ఎవరి మెహర్బానీ కాదు. అభివృద్ధి చేయడానికి నీ బాధ్యత, అభివృద్ధి చేయడం మీ బాధ్యత. నేను ఎన్నికైనా ఇప్పుడు మన పూర్వం మీద వంతైన 70 కోట్లతో నేను ఎన్నికైన 4 రోజుల లోపల మంజూరు తెచ్చింది. నెల లోపల నా పౌర హక్కు, ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు, జైత్యం నియోజకవర్గ ప్రజలు అప్పగించిన బాధ్యత. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని చాలా రోజుల నుంచి చెప్తారు. ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టేసి జెండా మోయని వాళ్ళకు కూడా టిక్కెట్లు ఇస్తాం, గెలిపిస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాడు. ఆయన వెనక ప్రభుత్వం పెద్దలు లేరంటారా? కాంగ్రెస్ పెద్దలు లేరంటారా? కాంగ్రెస్ పార్టీ జెండా మోయని కార్యకర్తలకు మనని మీరు కూడా చిత్రం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాకు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాజయ్య నందన్ గారు ఉన్నారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ గారు ఉన్నారు. ఎవరికిచ్చిన వాళ్ళు ఇస్తారు బాబు, ఎవరిచ్చిన వాళ్ళు ఇస్తారు. నేనైతే కొంచెం అనుకుంటా ఈ 4 దశాబ్దాలలో ఇప్పుడు మీకు ఎన్ని ఎన్నికలు చెప్పి నేను ఇన్ని ఎన్నికలలో కూడా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీద మీకు పంపించాను. ఇన్ని ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి, బయటకు లీక్ వస్తున్నాయి. ఇవన్నీ నిన్న సాయంత్రం నా దృష్టికి వచ్చింది. నేను తప్పకుండా నేను అధిష్టానం దృష్టికి తీసుకున్నాను. అదే ఈ పేజ్ చేసుకుని ఆయన చెప్తున్నాడు అందరికీ. ఎక్కడికి వచ్చింది అసలు? దీనికి ప్రింటర్ లేవు. ఇదే ప్రింటర్ ఉన్నాడు, ప్రింటర్ లేదు దీనికి. ఓటర్ నిధులు చేస్తున్నా, నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నా, ఏ పార్టీతో ఏదైతే జనాలు బాగుపడితే నీకేం ప్రాబ్లం అని అంటున్నాయి. ఏం తెచ్చిండ్రు ఎక్కడ ఎవరు వ్యక్తిగా గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 కోట్ల. నిజంగా ఈయన అడ్డం రాకుంటే ఈ రోజుగా యాభై అమలైపోతుంది. యాభై క్యాప్టెన్ కావడానికి కేవలం ఎమ్మెల్యే గారు మాత్రం. నేను ఇవాళ కాదు, సంవత్సరం క్రితం ఏదైతుందో ఇదే కలెక్టర్ గారు కొత్త వచ్చినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి నివేదించి, ముఖ్యమంత్రి గారి యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ కార్యాలయానికి నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం నివేదించి, ఈ అడ్డం రాకుంటే ఇరవై 50 అమలు ఇస్తుంటే 50 జాబ్కి ఎమ్మెల్యే గారు కాదు. కాదు బాబా, చిత్రం నాకు ఇక్కడ గారు ఏదైతుందో ఆయన విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటున్నాం మనం ఉపాధిగా మాట్లాడకండి కాదు. మైండ్ కావచ్చు, అట్లయితే ఎట్లా అంటే పెట్టలేదు. అలా నేను ఉన్నాను, ఉండవు. నువ్వు ఉంటావు, నేను ఉంటాను. నేను ఎక్కడ ఓనుకుంటాను, ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా. అనుమానం పెట్టుకోరు. ఇంకా 3 ఏళ్ళ దాకా ఉంటా అంటున్నా. నేను ఎక్కడ పోను. నేను కర్మ సిద్ధాంతం నమ్ముకున్నా, నేను చేర్చదాకా కాంగ్రెస్ వాస్తవికంగా ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళ నుంచి ఏ విధంగా బయటకు వచ్చింది దీనిపైన తప్పకుండా నేను ప్రభుత్వం మరి ఇట్లా ఎక్కడికి వచ్చింది ఏంటి విచారణ తెలియదు అని అనుకున్నా. తెలియదు నాకేమో పక్కన కాపీ మీకు ఇచ్చిన మరి తెలియదు. నాకు బీఫామ్ లో మా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిష్టానం ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెయింటైన్ చేస్తుంది. ఆయన ఎవరు? ఆయన గురించి మాకెందుకు అడుగుతున్నారు? ఆయన ఎవరు? ఆయన పార్టీకి ఏం సంబంధం? ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటున్నాను నేను. ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదని నువ్వెందుకు అడ్డగడతావు? ఆయన నిరాగంలో అఫిడవిట్ ఇచ్చిండే ప్రమాణ పత్రం, ఆయన ప్రమాణ పత్రం ఇచ్చిండు. నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే ఏదైతుందో నచ్చిన అంశాలు మద్దతు చెప్తున్నాను. నువ్వు ఆయన అనంతరం ఉంటుంది.
ఆయనే నాది బీఆర్ఎస్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటే నువ్వు దానికి కొత్త వాచ్ ఇవ్వమంటావు. అదే కాదు, అందుకే నేను మాట్లాడుతున్నా. నేను గిచ్చివేడి మంచిది కాబట్టి ఇది ఎవడో అడుగుతున్నా. ఇది ఎవడో అడుగుతున్నా. ఇది ఎంత మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావాలి. ఇది వస్తే ఇది ప్రింటింగ్ ప్రెస్ దొరికేది కాదు. అంటే మీరు గమనించండి దయచేసి. ఆయన ఇప్పుడు నా పార్టీ నాదన్నప్పుడు ఆయన అభిప్రాయం నేనేమైందే కాదంటాను. నా పార్టీ నాది అని అన్నప్పుడు ఆయన అభిప్రాయం ఏదో ఆయన ఇస్తాం బాబు. ఆయన ఎవరి కోటే కూడా ఆయన ఇస్తాం. నేను ఆయన అడుగుతలేను కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ ఏది ఇస్తుందో నేను నాకు అనుకూలంగా ఉన్న నేను వాళ్ళని గెలిపిమని చెప్తే చెప్తాను. తప్పే ఉందన్న చెప్పుకోమను. అంటే మీకేమో నాకు తప్పు కనపడుతుందా? ప్రభుత్వానికి అనుగుణంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుగుణంగా అంటే అట్లే ఇవాళ ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంఐఎం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఎంఐఎం ఉంటుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటాం, ఎంఐఎం గెలిపించాలని కోరుకుంటామా? కాంగ్రెస్ గెలిపించాలని కోరుతాం మేము. ఆయన ఏం కోరుతాడు నాకు తెలియదు. ఆయన ఏం కోరుతాడు నాకు తెలియదు బాబు. ఆయన అభిప్రాయం మీద చెప్పడం నేను పోయి. మా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా అంటే అనుకూలం అంటే నేను బట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా ఎంఐఎంని గెలిపిమంటావా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నవాడిని పెట్టరా? అరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే మేము ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటేమని చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఓటేమని చెప్తాడు ఆయన. ఆయన వేరే చెప్పాడు. దాన్ని సరిచేయచ్చు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ నీకు ప్రభుత్వాన్ని ఎవరు సమర్థిస్తారో వారిని గెలిపించని చెప్పి వారు చెప్పని నేను భావించాను. సీఎం గారు ఏదైతుందో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్తారు. తప్ప ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా మంచిదే, ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరి వాళ్ళు గెలిపి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రభుత్వానికి అనుకూలం కాదా? అదే మేము అడుగుతున్నాం. వీఆర్ క్వశ్చనింగ్ దట్ నాట్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ప్రభుత్వమే, మేమే ప్రభుత్వం. వాళ్ళు చెప్తున్నారు అది కాదు. నిన్న వాళ్ళు అడిగింది, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళనే గెలిపిస్తాము, వాళ్ళనే గెలిపించాలని మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఎమ్మెల్యే మాట్లాడుతాను. నేనేం చేస్తాను? ఆయన అభిప్రాయాన్ని చెప్పచ్చు. ఆయన అభిప్రాయాన్ని నేను కాదు కదా బాబు. అంటే నేను ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఇది కూడా ఒక కారణం. ఏదైనా గౌడెన్కి వెళ్ళి పుట్టలాచుల స్వామి రోడ్డు యొక్క ప్రాధాన్యత గుర్తెరు కాదు. ఇది కేవలం ఈ 4 వార్డులకు సంబంధించింది కాదు. ఏదైనా జగిత్యాల పట్టణానికి యావర్ రోడ్డు మనం ప్రధానంగా భావిస్తామో అక్కడ బైపాస్ రోడ్, ఇక్కడ ఈ రోడ్. ఈ ప్రత్యామ్నాయం ఒక 10 వాడగట్లే కానీ అంతర్గామ కానీ అంతరికి ఏదైతుందో ఇది ఏంటి ఆ డెవలప్మెంట్? అదేంటో డెవలప్మెంట్ నాకు నేను కొత్తగా ప్రజా జీవితంలోకి వచ్చినట్టు కనబడుతుంది. డెవలప్మెంట్ అంటే దయచేసి మీరు ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, వారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గౌరవం మాకెంతుందో మీలాంటి గౌరవం ఇక సంతోషపడ.
ఇలాంటి వాళ్ళు గౌరవిస్తాం ఇంకా సంతోషపడతాం. కానీ దాన్ని ఏదైతుందో మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం దాన్ని సహించాలి. మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించాలి. మాకు అధిష్టానం ఉన్నదే, మా అధిష్టానం ఆలోచన విధానంగా ఉన్న మేము నడుచుకుంటున్నాయా? ఒకటి చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు జెండా చిన్న వారు గుర్తించండి, ఎట్లా గెలుస్తాం అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ దాన్ని వక్రభాషలు చెప్పే ప్రయత్నం చేస్తే ఐఎమ్ సారీ, మరి తప్పనిసరి పరిస్థితుల్లో మరి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలి భావించి నేను మాట్లాడిన నేను మీరేమన్నా సందేహాలు అడిగితే నాకు అభ్యర్థి. ఇప్పుడు యావరోడ్డు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో D61 కిరామా నిర్మాణం చేపట్టడం బైపాస్ రోడ్ అంతే ప్రాధాన్యత. బైపాస్ రోడ్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో గార్డెన్ వెళ్ళి గుప్తరాజేశ్వరం దాకా బైపాస్ రోడ్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రేపు నిజామాబాద్ రోడ్కి ఏదైతుంది ప్యారల్ రోడ్, నిజామాబాద్ జాతీయ రహదారి ప్యారల్ రోడ్. ధర్మసముద్రం నుండి వచ్చే పడవ నీళ్ళు అన్ని ఏదైతున్నదో ఈ రోడ్డు దగ్గర చింతపడలో పోతుంది. ఇదంతా కిలోమీటర్ నడుస్తుంది. ఈ మార్కౌట్ ఇచ్చి నిర్మాణాత్మక చేపట్టాలని చెప్పని కరెక్ట్గా నివేదించారు. అప్పుడు ఎస్పిన్ భాష అనేది ఇస్తుందో ఆమె స్వయంగా పర్యటించింది. ఐ స్టిల్ రిమెంబర్ ఎస్పిన్ భాష గారు కరెక్ట్ గా ఉండగా నేను స్వయం తీసుకొని వచ్చి పర్యటించింది. మొన్న మధ్య మున్సిపల్ అధికారులు ఏదో కొబ్బరిగా కొట్టుని చూసింది. వాడు రోడ్డు మీద ఇల్లు కట్టిండ, నడి రోడ్డు మీద కట్టినాడు. ఈ మున్సిపల్ కారు రావట్లేదు. ఇప్పుడు పోయిపోతాం, నడి రోడ్డు మీద ఉందా ఇల్లు. అది ముందే 60 ఫీట్ మార్కౌట్ ఇవ్వండి ఆయన. ఎన్ని జాతులు కదా తెలుస్తుంది. రోడ్డు అధికారులు నిర్మాణం చేయకూడదని సంగతి మాకు తెలుస్తుంది. ఒక రెండు చిన్న పాపం నిరుపేద వర్గాలు ఏదైతున్నదో మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు ఇయ్యాలని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పిందని చెప్పంటారు, నేను చెప్పిన మంత్రి గారు చెప్పిండ్రు. 2 అంటే 5 లక్షలు 5 లక్షలు 10 లక్షలు డబుల్ బెడ్రూమ్. అది చెప్పైలో ఏదైతుందో ముందర రోడ్డు గమనించండి అన్న. యావరుడు విస్తరణ 100 ఫీట్లు ఒక అంశం. అది విస్తరణ మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కలేకుండా చేయలేదు. నిన్ను ఎవరు ఏమనేది? అరే యావరు విస్తరణ ఏంటంటే నేను చేస్తే పోటీ చేస్తాను ఎప్పుడు నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుంది. 10 ఏళ్ళు గడిచి నేను చేస్తే చేస్తా అంటే నాకు మళ్ళా నేను ముందైతే ఆ అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడి తొలగించు, అనుమతులకు భిన్నంగా ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో 50 రోడ్డు మీద గవి తొలగించు. అదే చేయాలి కదా, రూపాయి ఖర్చు కాదు కదా. కాంగ్రెస్ పార్టీని కరెక్ట్ గా నివేదించిన కరెక్ట్ గా తొలగించారు. ఈ అనుమతులు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఆక్రమణ తొలగించాల్సిన బాధ్యత ఈ మున్సిపాలిటీ మీద ఉందా లేదా? వారానికి సమావేశం పెడతారా? మరి ఇది ఏం సమావేశం ఏందో, ఆ బిల్లు రికార్డింగ్ అదిందో తెలియదు, అది ఎక్కడ దాకా వచ్చిందో లేదో. ఇప్పుడు ఎల్ఎల్ గార్డెన్కి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫామ్ మోస్తున్నారా ఎక్కడికి వెళ్ళి ఇదే ఫామ్ మోస్తున్నారా? టికెట్ కావాల్సిన ఖాతా మామూలు ఏదైతే ఉందో ఇది ఇయ్యండి అని చెప్పాలి. మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే మాకు ఇయ్యలేదు, మా పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోటీసులో లేదు. వేరే ఎక్కడ కూడా ఉన్నట్టుగానే కనపడుతుంది. ఫామ్ లో పంపుతుంది.
చేతి గుర్తున్నది, ఆ? దాని మీద చేతి గుర్తున్నది, ఏందే? పార్టీ సింబల్ ఉన్నది చేతి గుర్తు. ఆ. ఆశా రాహుల్ అంటే నువ్వే దరఖాస్తు చేసుకుంటుంది ఇదే ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ నిబంధనలు లేవానే? ఇవి దృష్టికొచ్చిన వాళ్ళు తెలియదు అన్న. మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నాడు మొత్తం మంత్రులు టికెట్స్ అన్ని ఆడ పేరు రాయించుకోవాలంట, ఆడ పేరు రాయించుకోవాలంట. చూడండి మీకు కంప్యూటర్ పంపిస్తుంది. మామూలందరూ ఆందోళన, అయ్యో ఎట్లా సార్ ఇడుగుతున్నా కూడా ఇడుగుతున్నా కూడా ఏమి జగిత్యాల ప్రజలు ఏదైతున్నారు అంత మార్పులానే 40 ఏళ్ళుగా గమనిస్తున్నారు ఎవడు కాంగ్రెస్ అనేది. జగిత్యాల ప్రజానీకం ఏదైతుందో 4 దశాబ్దాలుగా గమనిస్తున్న ఎవడు కాంగ్రెస్ అని చెప్పాలి. ఇది రాబోయేది ఒక మొదటిగా కాదు, రాబోయేది మొదటిగా కాదు. ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి. జగిత్యాల 85 అసెంబ్లీ ఎలక్షన్స్ ఐ లాస్ట్. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరించిన కుప్పాలాచ ఉమ్మడి రాష్ట్రంలో లేదు ఎక్కడ జగిత్యాల మున్సిపాలిటీ ఎగిరించింది. 94 ఎలక్షన్ ఐ లాస్ట్. అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు మెట్ట బట్టి కాదు యువకుడు. జగిత్యాల మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించింది అంటున్నా. మొత్తం అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎదురు నిలబడదామంటే కూడా భయపడరా. నిజమాబద్ధమే. తర్వాత దేశయ్య గారు అప్పుడు ప్రత్యక్ష ఎన్నిక, మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సరే ఆయనే వ్యక్తిగత స్వతంత్రంతో పాలక మండలి ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు ఫ్లెక్సీ రైట్ సైడ్ కనబడుతుందా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు ఫ్లెక్సీ కనబడుతుంది. కనీసం ఆయనకన్నా గౌరవం ఇవ్వాలి కదనే. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగ నిర్మాత, మన అందరం కూడా ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నాం. నువ్వు పైన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టి తప్పలేదు, ఓ మంత్రి గారు బొమ్మ పెట్టి తప్పలేదు. వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత, ఆమె బొమ్మ పెట్టి తప్పలేదు దాంట్లో. మరి మల్లికార్జున ఖర్గే గారు, మహేష్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళ కాంగ్రెస్ నాయకులే కదండి. దయచేసి నవీన్ గారు చూడండి, ఆయన చూడండి. రేవంత్ రెడ్డి గారు ఈ చీఫ్ మినిస్టర్, అబ్బా ఈ చీఫ్ మినిస్టర్, మంత్రులు వాళ్ళ ప్రభుత్వ అధినేత మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధినేత, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధినేత, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత. నువ్వు ఏ సందేశం
తీసి దలుచుకున్నాం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని నిలువెత్తు ఫ్లెక్సీ ముందు పెట్టుకుందా నీ నైతిక విలువ, నీ రాజ్యాంగ నిబంధన, నైతిక విలువలు రాజ్యాంగ నిబంధనల నుండి నువ్వు మాట్లాడి తెచ్చున్నాయి అనుకుంటే జెండా పట్టణం టికెట్ నేను చొక్కరావు గారికి ఏదైతుందో ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. నా సేవలు గుర్తించి నాకు 85 అసెంబ్లీ టికెట్ నాకు మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు ఒక్కడే గుర్తించింది. దో ఐ లాస్ట్ ఇండిపెండెంట్. కొంచెం మీకు ఎంత తెలుసుకుంటుంది. అప్పుడు ఉమ్మడి కేబినెట్ గారు 14 పంచాయత్ సమితి ఉంటే 13 ఎంపికైన పంచాయత్ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. And only the Panchayat Committee President was not jacked into Congress party. నా ఐడెంటిటీ ఏదైతుందో నిలబెట్టుకున్నా, నా ఐడెంటిటీ ఏదైతుందో అని నిలబెట్టుకున్నా. నేను 3 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు నేను స్వతంత్ర భావజాలంతో ఉన్నటువంటి ఒక అభిప్రాయం నాకు అవకాశం వచ్చింది. నేను శాసనసభ్యుడి ఎంపీ అయినా, మంత్రివర్గంలో నాకు అవకాశం వచ్చింది. ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు పడుతుంది. ఇవాళకి కూడా జగిత్యాల అభివృద్ధి అనేది ఏదైతుందో ఆనాడు 83లో ఆరంభమైంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే బస్ డిపో పోయి కోర్టులు ఏర్పాటు చేశారు. వితిన్ 50 కిలోమీటర్ రోడ్లు మళ్ళీ బస్ డిపో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు అని అధికారులు దానికి ఆటంకాలు ఏర్పరిస్తే హైకోర్టు జగిత్యాల బస్ డిపో 130 KV సబ్ స్టేషన్, జగిత్యాల పరిసర పల్లె, ఈ శంకులపల్లె, మెరకపల్లె, గోపాలరావుపేట అంటే సరిహద్దు గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం అన్న నేనేదైతుందో విద్యుత్తు యొక్క ప్రాధాన్యత గుర్తించి బాధ్యతలు పనిచేసింది. చాలా చేశాను. ఇవన్నీ కూడా నేను ఆనాడు పోయింటూ అవన్నీ కూడా సరే. రాజకీయంగా ఏదైతున్నదో ఎన్టీ రామారావు గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలం పోయి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో స్వయంగా ఎన్టీ రామారావు గారికి అల్లుడు అయి ఉండేకుండా ఆయన కాంగ్రెస్ భావజాలంతో ఏదైతున్నదో తెలుగుదేశం పార్టీని విభేదించారు. అప్పుడు చంద్రగిరి ఎన్నికల్లో ఏదైతుందో టీడీపీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ అందరికీ చంద్రబాబు నాయుడు కూడా. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరే ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి ఏ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పై ఆధిపత్యం చేసే ప్రయత్నం చేసింది. సరే, ఐ ఫెల్ట్ నాకు కొంత ఆనాటి పరిస్థితి చెప్తున్నాడు. విభేదించే వాళ్ళని నా దగ్గర భాస్కర్ గారిని మంత్రివర్గం పంపించారు. నేనేది అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. I was not dropped from the cabinet. నన్ను మంత్రివర్గం కలిసి తొలగించినది ఎన్టీ రామారావు గారు. నేను ఆనాడు ఏది ఇస్తుందో
నా మంత్రివర్గ పదవికి నేను రాజీనామా చేశాను. ఐ హావ్ రిజైన్ ఫర్ మై క్యాబినెట్ పోస్ట్. డైరెక్ట్ గా ఏదిస్తుందో గవర్నర్ గారు పంపించారు. ఇప్పటికి కూడా అది రాజ్భవన్ ఆ పత్రం ఉంటుంది.